ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి నాటుకోడి స్పెషల్ కోయ్ కోయ్ కోని కోయ్ 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 కోండ కోయ్ దంచు దంచు బాగా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు దమ్ముంటే పట్టుకో సిగాదు పట్టుకుంటూ ఇంకోసారి దమ్ముంటే పట్టుకో సిగాదు పట్టుకుంటూ మా అమ్మ నాకు పెద్ద లెగ్ పీస్ వేసింది. ఇదిగో చూడు చికెన్ పీచే చికెన్ పీచే చికెన్ బాగుందా? బాగుంది. ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవ్. ఏంటిది? కష్టపడ్డా ఇష్టపడ్డా కార పూసేస్తున్నా సక్సెస్ అయినా కష్టపడ్డా ఇష్టపడ్డా ఒక్క నిమిషం నువ్వు చెప్పు, అందరు ఆగుతారు. నువ్వు చెప్పు, నువ్వు ఒక్కదాన్ని చెప్పు. హ్యాపీ దీపావళి. ఏమిటండి మీరు మాట్లాడేది? సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి నాటుకోడి స్పెషల్ కోయ్ కోయ్ కోని కోయ్ 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 కోండ కోయ్. సో ఈ సంక్రాంతికి మా అమ్మమ్మ ఎంతో ప్రేమగా పెంచుకున్న ఈ నాటుకోడిని మాకు విందు రూపంలో ఇవ్వబోతుంది. ఈ సంక్రాంతికి ఏమేమి చేస్తాము, ఎట్లుంటుందో వీడియో స్కిప్ చేయకుండా చూడురి. దీని ఫ్రెండ్స్ దీన్ని పిలుస్తున్నాయి, అంతలోపే దీన్ని ఏదో ఒకటి వేసేద్దాం. పొట్టి ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మమ్మీకి చెప్తా. ఆశయక్క జై శ్రీరామ్ హ్యాపీ సంక్రాంతి. దమ్ముంటే పట్టుకో సిగాదు పట్టుకుంటూ ఇంకోసారి దమ్ముంటే పట్టుకో సిగాదు పట్టుకుంటూ తమ్ముడు కాదు ఈ షర్టు పుష్పదే కదా, ఎందుకంటే అంత పొడుగు తగ్గేదలే. పండుగకి ఇచ్చాడు. కానీ ఎడిపోతున్నావు అప్పాలి చూపి చెప్పు ఎడిపోతున్నావు. గిరిన్ గారి పోతాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పండు స్టైలిష్ బాయ్ పండు. నేను గిరిన్ గారి పోతానా బాయ్. పండు అంటే ఫ్లవర్ అనుకుంటా, పండు అంటే ఫ్లోర్ అనుకుంటావు. ఫైర్ నీ తగ్గేది వెనకాల వెనకాల ఓకే మళ్ళీ చెప్దాం. మీరు చెప్పింది ఎవరికి అర్థం కాలేదట. మళ్ళీ ఇంకోసారి రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం నువ్వు చెప్పు, అందరు ఆగుతారు. నువ్వు చెప్పు, నువ్వు ఒక్కదాన్ని చెప్పు. హ్యాపీ దీపావళి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంటిది? దీపావళి కాదు ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ పొంగల్ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ చూసారు కదా మేము ఎంత బాగా చేసామో. ఏమో చేసాము, ఎంత బాగా చెప్పాము. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసుకోండి. అంతే, మీ ఇష్టం, మీ ఆప్షన్. ఇక నచ్చితే లైక్ చేయండి,
ఏమని కామెంట్ చేయండి, నచ్చితే నచ్చింది అని కామెంట్ చేయండి. ఓకే, నచ్చితే నచ్చినాయి అని కామెంట్ చేయండి. నాటుకోడి కూర రెడీ అయింది. రైస్, నాటుకోడి కూర ఈరోజు. మా అమ్మ నాకు పెద్ద లెగ్ పీస్ వేసింది. ఇదిగో చూడు చికెన్ పీచే చికెన్ పీచే. మా నాన్నకు ఒకటే, నాకొకటి. అప్పుడు నేను చిన్న లెగ్ పీస్ అడిగినా, ఇక్కడ మా అమ్మ నాకు పెద్ద లెగ్ పీస్ వేసింది. మా తమ్ముడు లేడు, పని మీద బయటకు వెళ్ళాడు, లేట్ అయిద్దని చెప్పేసి మా అమ్మని తినేసి అని చెప్పింది. ఒకవేళ మా తమ్ముడు ఉన్నప్పుడు నాకు పెద్ద లెగ్ పీస్ వేసి వాడు చిన్న లెగ్ పీస్ వేసింది అనుకోండి, ఇక వాడి ఫేస్ చూడలేము మనం. ఏం తింటావు? చీయా? చికెనా మటనా? చికెన్. బాగుందా? బాగుంది. Fantastic, superb, mind-blowing, unbelievable. ఫ్రెండ్స్, లంచ్ అయితే నాటుకోడి కూరతోని మంచిగా అయితే తిన్నా. ఇప్పుడు తినేదరికే వరకు కాసేపు గాలిపటాలు ఎగిరేద్దామని అయితే వచ్చిన. నాతో పాటు ఈ గ్యాంగ్ అయితే వచ్చింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. సో ఈ గ్యాంగ్ అందరు వచ్చిర్రు. వీళ్ళ మమ్మీలు కూడా వాళ్ళకి ఎక్కడ పనిలో డిస్టర్బెన్స్ చేస్తారని చెప్పి అందరు నాతో పాటు పంపించారు అన్నమాట. ఇప్పుడు వీళ్ళందరికీ సరదాగా ఒక గేమ్ అయితే పెట్టబోతున్నా నేను. అది ఏం గేమో వీళ్ళతో అడిగి డిస్కస్ చేసి మరి చెప్తాం మీకు. అరే మీకు గేమ్ పెట్టాలి ఒకటి. ఏం గేమ్ పెట్టాలి? ఏమి కదా, కాలు ఇరుగుతాయి కదా, కాలు గుంజుతావా? కాలు ఏంటిది? సరే, మీకు అందరికి ఒక గేమ్ పెడతా. మీరు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తా. ఓకే? సో ఇప్పుడు వీళ్ళకి ఒక గేమ్ పెడతాను నేను. గేమ్ కావాలంటే ఫస్ట్ మనము గేమ్ కావాల్సినవన్నీ సెట్ చేసుకుందాం. సెట్ చేద్దాం. ఎవరైతే తప్పుగా దునుకుతారో వాళ్ళు అవుట్ అయినట్టు. ఎవరైతే లాస్ట్ వరకు గేమ్ లో విన్ అవుతారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నా. నేను ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తా, ప్రైజ్ అన్నట్టు గెలిచిన వాళ్ళకి. ఓకేనా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇన్ను చెప్తే 6 నెలలకు దునికే. ఇంకా పేరు చెప్పు. ఏమో అన్నావు, తగ్గేదిలే అన్నావు కదా. ఏమైంది మళ్ళీ? తగ్గేదేలే. ఓడిపోయినా కూడా తగ్గేదేలే. నువ్వు ఇక్కడ కూర్చో. ఓకేనా? నువ్వేంటి వినాయక చవితి, గణేష్ నిమజ్జనమా? నువ్వేందయ్యా? గణేష్ నిమజ్జనమా? అరిసెలకి బెల్లం దాస్తున్నాం ఫ్రెండ్స్. ఇల్లు చూస్తున్నారు. దంచు దంచు బాగా దంచు ఏం చేస్తాను పొట్టి మనం? బెల్లం దంచుతాను. ఎస్. దేనికి? అప్పాలకి, అరిసెలకి. గిల్ల పూస ఎలా వేయాలంటే మురుకులు ఇలా తీసుకొని చేతిలో
ఇలా దీన్ని లోపలికి నింపి ఇలా నింపుకొని ఇలా దీన్ని పెట్టి ఇట్లా సేద పట్టుకొని ప్రెస్ చేయాలి. కష్టపడ్డా ఇష్టపడ్డా కారపూసేసిన సక్సెస్ అయినా అదృష్టం కష్టపడ్డా పని చేసిన సక్సెస్ అయినా. మా సైడు కారపూస అంటారు, మురుకులు అని అంటారు. నాకు తెలిసి మీ సైడ్ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు. మా సైడ్ ఎక్కువ టీలు వేసుకొని తాగుతారు అన్నట్టు మురుకు. ఫ్రెండ్స్ మేమైతే సెక్నాలు చేసుకున్నాం, ఇంకా ఏం చేసింది మా అమ్మ, సెక్నాలు చేసుకున్నాం. ఈరోజు పండుగ రోజు నాటుకోడి కూర చేసుకున్నాం, గారెలు చేసుకున్నాం. ఇక కారపూస అవుతున్నాయి. ఈ చిన్న చిన్నవి వీటిని ఏమంటారు, ఇప్ప మ్యాగీ నూడిల్స్ నాకు అర్థమవుతలేదు. సో ఇదొక టైప్ అన్నమాట కారపూసలో. ఇప్పుడు కొంచెం లావు సైజు దీన్ని వెనక్కి తిప్పుతుంది. ఇంకా అరిసెలు చేయాలి, అరిసెలు చేసేదంటాం. ఈసారి మేము కొంచెం తక్కువనే చేసుకుంటున్నాం, పండుగ చాలా సింపుల్గా చేసుకుంటున్నాం ఈసారి అయితే. నేను యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే, వచ్చినాక రియాలిటీ ఒకటైంది నాది. ఈసారి అయితే కొంచెం సింపుల్గా చేసుకుంటున్నాం. ఈ ఉన్నన్ని రోజులు బిస్కెట్లు, బ్రెడ్ బంద్ అన్నట్టు ఇవే మనకు చాలా స్నాక్స్. నాకు ఇది రాదు, నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. వాళ్ళెవరున్నారో చెప్తాను. అలా కాల్చిన దయ్యం ఉంది తెలుసు. అబ్బా అందరు యాక్టర్లే, మామూలు రియాక్షన్ ఇస్తలేదు. కమలాసన్